వెల్కమ్ టు పొలిటెన్ మీడియా. భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. మన సనాతన జీవితంలో ఎన్నో సందేహాలు, ధర్మ సందేహాలు వస్తూ ఉంటాయి. అందులో ఒకటి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శక్తిపీఠం వ్యవస్థాపకులు డాక్టర్ పూజ్యశ్రీ స్వామి శాంతానంద పురోహిత్ గారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. గురువుగారు, పెద్దవాళ్ళను కానీ గురువులను కానీ మనం కలిసినప్పుడు పాదాభివందనం చేస్తాం. అంటే అప్పుడు పాదాభివందనం చేసినప్పుడు పాదాలను ముట్టుకోవద్దు, తాకకుండా నమస్కారం చేయాలి అంటారు. అసలు పాదాలని తాకితే ఏమవుతుంది, ఎందుకు తాకద్దంటారు? దానికి గల కారణాలు ఏంటి గురువుగారు? చాలా మంచి విషయం మీరు ప్రస్తావన చేశారు. దీని వెనుక అటు ఆధ్యాత్మికము, ఇక్కడ భౌతికము రెండు విషయాలు ఇందులో దాగి ఉన్నాయి. మొట్టమొదటిది, ఆధ్యాత్మికంగా గనక మనం వచ్చినట్టయితే పాదాలను స్పృశించకుండగానే దూరం నుంచి నమస్కారం చేసుకోవాలి. ఎవరికి? మఠాధిపతులు కానీ, పీఠాధిపతులు కానీ, సాధువులు కానీ, సత్పురుషులు కానీ, ఆధ్యాత్మికవేత్తలు కానీ, ఆఖరి తల్లి తండ్రి వయసులో పెద్దగా ఉన్నవారు కానీ, ఎవరైనా కానీ. దీని వెనక ఉన్నటువంటి ఆధ్యాత్మిక ఆంతర్యం ఏమిటి అంటే, మహాత్ములందరూ కూడా వారు నిత్య సాధనలో ఉంటారు. సాధనా పురుషులు వారు ఎంతో మంత్ర తంత్ర జప సాధనలో వారు ఉంటారు. కాబట్టి ఆ నిరంతర సాధన వల్ల వారి లోపల ఆధ్యాత్మిక శక్తి అనేటటువంటిది అక్కడ నిండి ఉంటుంది. అలాంటి సందర్భంలో వాళ్లను మనం రెండు చేతులు తాకి నమస్కరించడం వల్ల ఏమవుతుంది అంటే, ఛార్జింగ్ అయినటువంటిది డిశ్చార్జ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. మనం ఎట్లా తాకుతూ పోతామో, ఎంతమంది తాకుతూ పోతారో అన్నిసార్లు అక్కడ ఉన్నటువంటి పవర్ అది డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది. బ్యాటరీ చేసిన సెల్ ఫోన్ యూజ్ చేసినట్టు ఎట్లయితే ఛార్జింగ్ తగ్గిపోతుందో, అట్లాగే ఈ ఆధ్యాత్మికంగా సంపాదించుకున్న శక్తి అనే బ్యాటరీ వాళ్ళు అలా తాకడం వల్ల అది ఇంత డిశ్చార్జ్ అయిపోయేటటువంటి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. అలా డిశ్చార్జ్ కావడం వల్ల ఏమవుతుంది? వారి వాక్ శక్తి తగ్గిపోతుంది. మనం చూస్తూ ఉంటాం, చాలా గొప్ప గొప్ప మహాత్ముల దగ్గరికి వెళ్ళినప్పుడు, స్వామి మాకు ఈ రకంగా కష్టం ఉంది, నష్టం ఉంది అని చెప్తే, వారు ఒక్క మాటతో మీరేమి చింతించాల్సినటువంటి అవసరం లేదు, మీ సమస్య పరిహారం అవుతుంది అని చెప్పి వాళ్ళ బలంగా చెప్పడం జరుగుతుంది. అంటే వాళ్ళ వాక్ శక్తి ఫలిస్తుంది. ఎందుకొరకు? ఆ లోపల జనరేట్ అయినటువంటి ఆ శక్తి ఏదైతే ఉంటుందో తద్వారా వారి యొక్క పలుకులు నిజమవుతాయి, వాళ్ళ మాట సఫలీకృతం అవుతుంది. కాబట్టి అలా అందరూ తాకడం వల్ల ఏమవుతుంది? వారు సంపాదించుకున్నటువంటి ఆధ్యాత్మికంగా పొందినటువంటి ఆ శక్తి డిశ్చార్జ్ అయిపోయే అవకాశం ఉంటుంది. మళ్ళీ వాళ్ళు ఛార్జింగ్ చేసుకుంటూ ఉండాలి, ఇది డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది. ఆ ఒక్క ఉద్దేశ్యంతో నమస్కారం చేసేటప్పుడు పాదాలను తాకి నమస్కారం చేయకూడదు అనేటటువంటిది ఒకటి. ఇక రెండవది, మనం ఏం చేసినా కూడా మన సాంప్రదాయంలో ఆరోగ్య సూత్రాలు ఇమిడి ఉన్నాయి అని ప్రతిసారి మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇట్స్ ఏ సైన్స్. ఇది ఎట్లా నిరూపితమయ్యింది? చాలామంది అంటితే అదేదో వీళ్ళు దూరం పెడుతున్నారని, తాకవద్దంటారని, ముట్టవద్దంటారని, ఇది అంటరానితనం అని, అమానుషమని, ఈ రకంగా కొన్ని రకాలైనటువంటి వికారాలను సమాజంలో వ్యాప్తి చేస్తూ ఉంటారు. ఇదంతా తప్పు. అలాంటి వికారాలు వ్యాప్తి చేయకూడదు. దీని వెనక కూడా సైన్స్ ఉంది అని చెప్పి సైన్సే దానికి ఆమోద రాజముద్ర వేసింది. ఎప్పుడు వేసింది? కరోనా వచ్చినప్పుడు మనం అందరం చూసాం. భార్య భర్తను ముట్టుకోలే, భర్త భార్యను ముట్టుకోలే, తల్లిదండ్రులు పిల్లలను ముట్టుకోలే. ఈ రకమైనటువంటిది మనం చూసాం, జీవితంలో అనుభవించాం. అప్పుడు ప్రత్యేకించి చెప్పారు ఏమని? ఎవరు కూడా ఒకరికొకరు చేతులు కలపకండి, దూరం నుంచే నమస్కారం చేసుకోండి అని చెప్పారు. అంటే మన ఇంగ్లీష్ కల్చర్ ప్రకారం ఏంటి? హాయ్ అని చేతులు కలిపితేనే అది నమస్కారం చేసినట్టు, వారిని గౌరవించినట్టు, వారిని దగ్గర చేసుకున్నట్టు. మన ధర్మం ముందే చెప్పింది, అయ్యా నమస్కారం అనేది ఒకరొకరు చేతులు కలుపుకొని ఊపుకొని చేసేది కాదు. నమస్కారం ఈ రకంగా దూరం నుంచే ఒకరినొకరు గౌరవించుకోవాలి అని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకు తాకొద్దు అని చెప్పారు? ఒకరినొకరు తాకోవడం వల్ల ఆ బ్యాక్టీరియాలు ఏవైతే ఉంటాయో ట్రాన్స్ఫర్ అవుతాయి. దానివల్ల నీవు కూడా అనారోగ్యానికి గురవుతావనే కారణంతోనే కదా చెప్పారు. వెంబడే ఎవరైనా తాకిన వెంబడే వెళ్ళి స్నానం చేశారనుకోండి, ఏమండి మేము తాకినందుకు వెళ్ళి ఆయన స్నానం చేశాడు. మరి కరోనా వచ్చినప్పుడు మనం చేసిన పని ఏంటి? ఒకరికొకరు తాకలేదు. ఎవరైనా తాకిన వెంబడే ఏం చేశారు? జేబులో నుంచి జెల్లు తీశారు. ఏమంటారు కదా దాన్ని?
శానిటైజర్, ఆ శానిటైజర్ ఎంబడే తీసేసి కడుక్కున్నారు అంటే ఫలానా వ్యక్తి తాకినందుకు అని అవమానించినట్టే కదా నువ్వు శానిటైజర్తో కడుక్కుంటున్నావంటే. అంటే నీ ఉద్దేశం వాడిని అవమానించడం కాదు, వాడు తాకాడనే దురుద్దేశంతో కాదు నువ్వు శానిటైజర్తో కడుక్కుంటున్నది. దేన్ని ఆరోగ్య సూత్రాలను బేరీజు వేసుకుని ఆ బ్యాక్టీరియా నాకు ఎక్కడ ట్రాన్స్ఫర్ అవుతుందేమో అని ఒక ఆరోగ్య సూత్రాన్ని దృష్టిలో పెట్టుకునే కదా శానిటైజర్తో మనం కడుక్కున్నాం, తుడుచుకున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా మన శాస్త్రంలో ముందే తెలియచెప్పడం జరిగింది. అలా తాకి నమస్కారం చేయడం వల్ల ఏమవుతుంది, బ్యాక్టీరియాలు ట్రాన్స్ఫార్మ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది, ఒకరికొకరు ట్రాన్స్ఫార్మ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఇంట్లో జలుబు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ భార్యాభర్తలు ఉన్నారు, భార్యకు జలుబు వచ్చింది అనుకోండి, ఓ 2-3 రోజులు వాళ్ళు పడక గదిలో కలిసి పడుకున్నారంటే మూడవ రోజు ఆటోమేటిక్గా భర్తకు కూడా జలుబు వస్తుంది. ఎట్లా వచ్చింది, బ్యాక్టీరియా ట్రాన్స్ఫార్మ్ కావడం వల్లనే కదా, దగ్గరగా ఉండడం వల్ల కదా, ఆ గాలి నుంచి ఒకరికొకరు అవి చేరడం వల్లనే కదా ఈయనకు కూడా అలాంటి జలుబు అనేటటువంటిది వచ్చింది. అంటే సైంటిఫికల్లీ ఇట్ ఈస్ ప్రూవెన్, ఒకరి నుంచి ఒకరికి బ్యాక్టీరియాలు ట్రాన్స్ఫార్మ్ కావడం వల్ల అనారోగ్యాలు కలిగే అవకాశం ఉంటుంది అనేది మనం అనుభవించాం, కళ్ళతో చూస్తున్నాం. ఇవన్నీ కూడా నిర్ధారింపబడినటువంటి విషయాలు. కాబట్టి ఆ ఒక్క కారణంతో కూడా వాళ్ళని అలా మనం తాకి నమస్కారం చేసుకోవడం వల్ల కూడా ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ బ్యాక్టీరియా జరిగే అవకాశం ఉంటుంది, అనారోగ్యానికి గురయ్యేటటువంటి అవకాశం ఉంటుంది అని ఈ రకంగా అటు ఆధ్యాత్మికంగా ఇటు ఆరోగ్యపరంగా కూడా మన పెద్దలు ఆ యొక్క నిర్దిష్ట్యం అనేటటువంటిది నిర్బంధాలు అనేటటువంటివి పెట్టడం జరిగింది. కాబట్టి మన ఉద్దేశం నమస్కారం చేసుకునేదే అయినప్పుడు, ఉద్దేశంలో ఎలాంటి దోషం లేనప్పుడు, నిజంగా వ్యక్తిపై గౌరవం మనకు ఉన్నప్పుడు తాకి చేస్తే ఏంటి, తాకకుండా చేస్తే ఏంటి, నమస్కారం చేయడం అనేది ముఖ్యము. తాకి చేస్తున్నామా తాకకుండా చేస్తున్నాం అనేది అక్కడ అప్రాధాన్యమైనటువంటి విషయము. కాబట్టి ఇలాంటి ఆరోగ్య సూత్రాలను దృష్టిలో పెట్టుకొని, ఆధ్యాత్మిక అంశాలను దృష్టిలో పెట్టుకొని అలా పెద్దవాళ్లను తాకకూడదు, దూరం నుంచే నమస్కారం చేయాలి అని చెప్పడము, దీని వెనక ఇలాంటి ఒక సైంటిఫిక్ రీజన్, స్పిరిచువల్ రీజన్ ఉందే కానీ ఇంకో తప్పుడు భావన అనేటటువంటిది లేదు అనేటిది గమనించాలి. కాబట్టి మనము కూడా అలాగా ఎవరైనా పెద్దలు తారసపడినప్పుడు వీలైనంత దూరం నుంచే నమస్కారం చేసేటటువంటి ప్రయత్నం చేయడమే వాళ్లకు మనకు ఇద్దరికి ఆరోగ్యకరంగా ఆధ్యాత్మిక పరంగా క్షేమకరమైనటువంటి విషయం. గురువుగారు చాలా చక్కగా తెలియజేశారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. చూశారు కదా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ స్నేహితులకి, కుటుంబ సభ్యులకి షేర్ చేయండి. వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేచన సుఖినో భవంతు.